Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you are all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. మనం ఈ మధ్య రకరకాలైనటువంటి వీడియోస్ మన గార్డెన్వి కానీ లేకపోతే మనం బయట గార్డెన్స్ వేరే వాళ్ళ మన ఫ్రెండ్స్ తోటి గార్డెనర్స్ వాళ్ళ గార్డెన్స్ కానీ ఇట్లా అన్ని రకరకాలు చూస్తూ వచ్చాం. అండ్ యూ హ్యావ్ సీన్ గార్డెన్స్ ఈవెన్ అవుట్ సైడ్ ఫ్రమ్ హైదరాబాద్ ఆల్సో. మన కేరళ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గార్డెన్స్ అవన్నీ కూడా చూసాం. సో ఇట్లా మనం నేచర్లో తిరుగుతూ ఉన్నప్పుడు మనకి ఎప్పుడూ కలిగే ఒక ఆలోచన ఏంటంటే ఇలాంటి నేచర్ని మనం మిస్ అవుతున్నాం, ఎప్పుడు మన నేచర్ మనతో ఉంటే ఎంత బాగుంటుంది అని. సో మనం మన జనరేషన్, మనం ఉన్న లైఫ్ అండ్ దెన్ మన నెక్స్ట్ జనరేషన్స్కి సాయిల్ని సేవ్ చేయాలని, ఎన్విరాన్మెంట్ని బాగు చేసుకోవాలని, ఆర్ అట్లీస్ట్ ఇంకా పాడు చేయకుండా ఉండాలని ఇలా రకరకాలైనటువంటి ఇనిషియేటివ్స్ నడుస్తున్నాయి. మనం అందరం మనకు సాధ్యమైనంత వరకు ఇట్లాంటి ఇనిషియేటివ్స్లో పాల్గొని అండ్ వీఆర్ ట్రయింగ్ టు స్ప్రెడ్ ది అవేర్నెస్. అందరికీ సాధ్యమైనంత వరకు మనం ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నాం. మరి మనం దీనికి కంట్రిబ్యూషన్ ఎలా చేయాలి? మన వంతు మనం ఎట్లా మనం దీనికి సహాయం చేయగలుగుతాం? మనకి మనం హెల్ప్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? సో ఇది అందరికీ ఉండేటువంటి క్వశ్చన్. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి ఆర్ రెడీ టు కంట్రిబ్యూట్. మన వంతు మనం కృషి చేసి మన నెక్స్ట్ జనరేషన్స్కి మంచి ఎర్త్ అందించాలి అని మనందరికీ ఉంది. మన నెక్స్ట్ జనరేషన్కి అందించాలా? మరి మన పరిస్థితి ఏంటి? మనం ఇప్పుడు కరెక్ట్గానే లైఫ్ స్పెండ్ చేస్తున్నామా? మనకి ఎలాంటి డేంజర్ లేదా? మన నెక్స్ట్ జనరేషన్సే డేంజర్లో ఉన్నాయా? కాదు, మనం కూడా చాలా డేంజర్లో ఉన్నాం. ఎందుకంటే మనం రోజు మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు మనం యూస్ చేసేటువంటి ఎన్నో ప్రోడక్ట్స్ నుంచి ఎంతో రకమైనటువంటి కెమికల్ మనం బయటకు వదిలిపెడుతున్నాం. అది ఒక ఇంట్లోంచి మన పర్సన్ యూసేజ్ నుంచి మొదలు పెడితే ఒక పర్సన్, ఒక ఫ్యామిలీ, ఒక కాలనీ, అట్లా ఒక సిటీ, ఇలా చూస్తే ఇట్ లైక్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ కెమికల్ మనం వదిలిపెడుతున్నాం. మరి దాన్ని ఎలా మార్చాలంటే మనం ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం కూడా ప్రోడక్ట్స్ని మార్చాలి. మనం కూడా కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడాలి. అప్పుడే మన వంతు కృషి, మన వంతు కంట్రిబ్యూషన్ మనం చేసినట్టు అవుతుంది. మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో అట్లా మనం ఈ రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాడేటువంటి ప్రోడక్ట్స్లో చూస్తే మనకి తెలిసి కొన్ని, తెలియక కొన్ని ఎన్నో కెమికల్స్ని మనం వాడుతుంటాం. సో ఇట్లాంటి వాటిల్లో మనం జనరల్గా కొంచెం అవేర్నెస్తో మనం ట్రై చేయాలి అని చూసినప్పుడు కొన్ని రకాలైనటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ మనం వెతుక్కోవాలి. సో అలాంటి వాటిల్లో రీసెంట్గా మనం మాట్లాడినప్పుడు మన కలిసినటువంటి ఒక బయో ప్రోడక్ట్స్ గురించి నేను మీకు చెప్తాను. సో అట్లా చూసినటువంటి దాంట్లో మేము రీసెంట్గా మాకు కనిపించినటువంటి ఒక ప్రోడక్ట్ ఈ రేషన్ బయో అనేటువంటి ప్రోడక్ట్స్. సో వాళ్ళు ఈ రేషన్ బయో ప్రోడక్ట్స్ ఏంటంటే రైట్ ఫ్రమ్ హ్యాండ్ శానిటైజర్స్ దగ్గర నుంచి హ్యాండ్ శానిటైజర్స్, హ్యాండ్ వాష్, మనం పర్సనల్ కేర్ వాడుకునేటువంటి వస్తువులు, ఇంకా ఇంట్లో వాడేటువంటి అన్ని క్లీనింగ్ మెటీరియల్స్ అన్నీ, అండ్ బట్టలు వాష్ చేసుకునేది, ఇలా మొత్తం హౌస్ హోల్డ్లో వాడేటువంటి అన్ని క్లీనింగ్ మెటీరియల్స్కి లిక్విడ్ ఫామ్స్లో మనకి ప్లాంట్ ఎంజైమ్స్ నుంచి తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. దే డోంట్ యూజ్ ఎనీ కెమికల్ ఎట్ ఆల్. వాటిని రకరకాలైనటువంటి టెస్టులు చేసి WHO, NABL ఇలాంటివన్నీ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి. ఇవి కాక వేరే స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు కూడా వెరిఫై చేసి, తర్వాత ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వెరిఫై చేసి అందరూ అప్రూవ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ అవి. ఈ ప్రోడక్ట్స్లో ఏంటంటే ఇవి మనకి వాడటం వల్ల మనకి లెట్స్ సే హ్యాండ్ శానిటైజర్స్ కానీ లేదంటే హ్యాండ్ వాష్ కానీ ఇట్లాంటివి వాడినప్పుడు మన చేతులు మనం లాస్ట్ 2+ ఇయర్స్ నుంచి మనం వాడుతూ ఇవన్నీ ఒక రకమైన ఈ పైన మనం శానిటైజర్స్ వాడి ఇవన్నీ స్కేల్స్ లాగా వచ్చేసి లేదంటే రఫ్గా అయిపోయి ఈ కెమికల్ వల్ల మనకు అది చాలా ఇబ్బంది అయింది. కొన్నాళ్ళు ఆ శానిటైజర్ వాడాలంటే భయం వేసేది, వాడకపోతే ఇంకో రకమైన భయం. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి మనకి కెమికల్ ప్రోడక్ట్స్ వచ్చినంతగా హెవీ స్మెల్ ఉండదు, ఎట్ ద సేమ్ టైం ఇంపాక్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో నేను అన్ని ప్రోడక్ట్స్ వాడి చూసాం ఇంట్లో. ఈ వాడినప్పుడు వీటికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎంత వాడినా ఇది వాటర్ రూపంలో మనం వాష్ చేసిన, ఈవెన్ వెన్ యూ వాష్ యువర్ క్లోత్స్, ఈ వాష్ చేసిన క్లాత్స్ మామూలుగా కెమికల్ వాడితే అదంతా డ్రైన్స్లోకి వెళ్ళి అది అక్కడి నుంచి అలా వెళ్ళి ఎర్త్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ కెమికల్ అంతా ఫామ్ అయిపోయి అది ఎర్త్లోకి నీళ్లు ఇంకకుండా ఎర్త్లో ఉన్నటువంటి ఫర్టైల్ ల్యాండ్స్ అన్నిటిని కూడా పాడు చేస్తుంది. అదే ఇప్పుడు ఇలాంటి బయో ప్రోడక్ట్స్ వాడటం వల్ల ఎర్త్కి ఎలాంటి
నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. ఇది ప్లాంట్ నుంచి వచ్చింది కాబట్టి సహజ సిద్ధంగా నేలలో కలిసిపోతుంది. అది మనం ఎలాంటి ప్రోడక్ట్ వాడినా ఆ ప్రోడక్ట్ నుంచి బయటకు వచ్చేటువంటి మనం యూస్ చేసినప్పుడు వాటర్తో కలిసి బయటకు వెళ్ళినప్పుడు కెమికల్ అనేది మన ఇంట్లోంచి బయటకు వెళ్ళదు. సో వీ కెన్ డిక్లేర్ అవర్ కిచెన్ ఆర్ అవర్ హాల్ ఆర్ అవర్ హౌస్ ఓవరాల్ కెన్ బి డిక్లేర్డ్ యాజ్ అ గ్రీన్. సో మన దగ్గర నుంచి మన ఇంట్లోంచి మనం ఎలాంటి కెమికల్ బయటకు వదలకుండా ఉంటాం. సో ఈరోజు మనం కొన్ని ఆల్రెడీ వాడుతూ ఉండొచ్చు. స్లోగా వెన్ వీ కన్వర్ట్ ఇన్ టు దిస్ we can say that yes, my contribution to this society is I am not producing any chemical from my house. అలా కనుక మనం చేయగలిగితే మనం మన ఇల్లు, మన కాలనీ, మన ఊరు ఇలా మొత్తం we can make it more positive impact in the society. ఇది ఒక మంచి మాటగా తీసుకొని ఇది నలుగురికి మనం చెప్తే నలుగురు ఇళ్లలోంచి కూడా కెమికల్ రావడం ఆగిపోతుంది. మనం ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాలుగా చూసుంటాం ఇలాంటి కెమికల్స్ బయటికి రావడం వల్ల వచ్చేటువంటి ఇంపాక్ట్స్. అది కొన్ని ఇమీడియట్గా ఇంపాక్ట్స్ చూస్తుంటాం. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఏ కెమికల్ ప్రోడక్ట్ మనకి అప్పటికప్పుడు చేతుల మీద కనిపిస్తుంది. కొన్ని లాంగ్ టర్మ్లో మనం ఆ కెమికల్ని కంటిన్యూస్గా వదలటం వల్ల ఆ కెమికల్ యూసేజ్ మనం ఎందుకు వెజిటబుల్స్ వాటిలోనే చూస్తే ఇలాంటి వాటిలో ఇప్పుడు నేను కొన్ని ప్రోడక్ట్స్ రేంజ్ మాత్రం మీకు చూపిస్తాను ఇప్పుడు నా దగ్గర ఉన్నవి. అండ్ ఇలాంటివి ఇంకా కొన్ని రీసెర్చ్లు జరుగుతూ ఉన్నాయి. వీ విల్ గెట్ మోర్ అండ్ మోర్ ప్రోడక్ట్స్. ఇంకా మనకి గార్డెనర్స్ వాళ్ళకి స్పెషల్గా చెప్పాలి అంటే వీ గోయింగ్ టు గెట్ సమ్ గార్డెన్ బేస్డ్ ప్రోడక్ట్స్ కూడా రాబోతున్నాయి. అది ఎలా అంటే మనం జనరల్గా ఇప్పుడు ఈవినింగ్స్ టైం మనం చక్కగా మొక్కల దగ్గరకు వచ్చి కాసేపు ఇటు తిరుగుతుంటే కొంచెం చీకటి పడుతూనే సీజన్ని బట్టి దోమలు విపరీతంగా వచ్చేస్తాయి. సో ఒక్కొక్కసారి గార్డెన్లో దోమల వల్ల ఉండలేక కిందకి వెళ్ళిపోతాం. అలాంటిది అవాయిడ్ చేయడానికి చెట్లకి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి కొన్ని స్ప్రేస్ తీసుకొస్తున్నారు, గార్డెన్ స్ప్రే. అది మనం మొక్కల మీద పెడితే అది దోమల్ని అక్కడ గుడ్లు పెట్టకుండా, దోమలు ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా, దోమలు అక్కడికి రాకుండా మస్కిటో రిపెలెంట్ లాంటివి కూడా వస్తున్నాయి. సో ఇలా ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఇంకా వస్తూ ఉంటాయి. నేను మీకు అట్లీస్ట్ ఇప్పుడు ఒక రౌండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ నా దగ్గర ఉన్నవి చూపిస్తాను. ఇంకా ఇలాంటి ప్రోడక్ట్స్ వీ గోయింగ్ టు గెట్ మోర్ అండ్ మోర్. ఐ విల్ గివ్ యూ అ వెబ్సైట్ నేమ్ అండ్ ఆల్సో ది మొబైల్ నెంబర్ టు కాంటాక్ట్ టు గెట్ దీస్ ప్రోడక్ట్స్. ఇది ఆన్లైన్లో మీకు ఆన్లైన్ షాప్ ఉంది. మన ది గ్రీన్ ఛానల్ msme.com. ది గ్రీన్ ఛానల్ అనేది మన ఛానల్కి సంబంధించింది. సో మీరు మనకి ఇక్కడ కింద ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ని లేదంటే మొబైల్ నెంబర్ని వాట్సాప్ చేసినా కాల్ చేసినా యూ కెన్ ఫైండ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద ప్రోడక్ట్ అండ్ హౌ టు ఆర్డర్ దెమ్. లేదంటే వెబ్సైట్లోకి వెళ్ళినా అక్కడ ఆన్లైన్ షాప్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు ప్రోడక్ట్స్ చూడొచ్చు. అండ్ ప్రోడక్ట్కి వెళ్ళినప్పుడు ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో అక్కడ ఎలాంటి ప్లాంట్ ఎంజైమ్స్ వాడారు, సో దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందులో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒక 100 ml 200 ml స్మాల్ క్వాంటిటీ నుంచి 5 లీటర్స్ టిన్స్ వరకు డిఫరెంట్ యూసేజెస్కి అవైలబుల్ ఉంటాయి. అది ఎలా అంటే మనం ఇండివిజువల్గా వాడుకునే దగ్గర నుంచి ఇప్పుడు హ్యాండ్ శానిటైజర్ చిన్నది ఒక 100 ml బాటిల్ జేబులో వేసుకొని వెళ్ళిపోయేంత సైజ్ నుంచి 5 లీటర్ టిన్ వరకు ఉంటుంది. ఎందుకంటే దాని యూసేజ్ మనం ఇంట్లో వాడుతున్నామా, పర్సనల్గా వాడుతున్నామా, లేదంటే ఒక కార్పొరేట్లో వాడుతున్నామా, ఒక ఆఫీస్లో వాడుతున్నామా, ఇట్లా డిఫరెంట్ పర్పసెస్ కోసం మనకి డిఫరెంట్ క్వాంటిటీ సైజెస్ అలా అన్నీ ఉన్నాయి. సో ఇది క్వాలిటీ మీరు చాలా తక్కువ వాడచ్చు అండ్ వాడటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకి మనం సర్వ్ చేసుకుంటేనే మనం సొసైటీకి సర్వ్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, సో ఇంత ఇన్ఫర్మేషన్ ఇది మీకు ఇంకేదైనా స్పెసిఫిక్ ప్రోడక్ట్ మీద ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ వెబ్సైట్లో కాంటాక్ట్ అస్ అనే ఫామ్ ఉంటుంది, దాంట్లో యూ కెన్ లీవ్ యువర్ కామెంట్ అండ్ వీ విల్ ట్రై టు గెట్ బ్యాక్ టు యూ ఎట్ ది ఎర్లియస్ట్. అదే కాక మీరు వాట్సాప్లో కూడా ఇచ్చిన నెంబర్కి కనెక్ట్ చేసుకుంటే అక్కడ కూడా యూ విల్ గెట్ ఆన్సర్స్ ఫర్ యువర్ క్వెరీస్. ప్రోడక్ట్ ఈజ్ రెడీ ఫర్ ఆర్డర్. యూ కెన్ ఈవెన్ ఆర్డర్ ది ప్రోడక్ట్స్ ఆన్లైన్. సో వీఆర్ అసోసియేటెడ్ విత్ రేషన్ బయో అండ్ ఈ రేషన్ బయో ప్రోడక్ట్స్ మీకు దాని డీటెయిల్స్ అన్నీ ప్రతి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్డ్గా ఉంటాయి అండ్ వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా మీకు అక్కడ చూడొచ్చు. నేను ఒక్కసారి మీకు ఆ ప్రోడక్ట్స్ రేంజ్ అంతా ఒక్కసారి చూపిస్తాను. లెట్స్ గో.
సో ఇవ్వండి మన రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ చూసారు కదా. సో ఒక 100 ml దగ్గర నుంచి 5 లీటర్స్ వరకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నవి శాంపుల్ మాత్రమే, అంటే చాలా లిమిటెడ్ సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో వాల్స్ స్పెసిఫిక్ రీజన్స్కి స్పెసిఫిక్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక లేన్ ప్రోడక్ట్ ఇందులో వెజ్ అండ్ ఫ్రూట్స్కి మనం వాష్ చేసుకుంటాం. జనరల్గా మనం ఫ్రూట్స్ బయట నుంచి తీసుకొచ్చామంటే వాష్ చేసుకొని తింటాం. అట్లాగే ఒక వెజిటబుల్స్ మొన్నటి దాకా అందరం మనం వాటిని సాల్ట్తో కడిగి, పసుపుతో కడిగి, రకరకాలన్నీ నీళ్ళలో అట్లన్నీ వేసి దాన్ని ప్రాపర్గా క్లీన్ చేసుకొని తిన్నాం. అది కొద్ది రోజులు కరోనా భయం తగ్గంగానే మళ్ళీ మనం అన్నీ మానేసాం. అది కరోనా అనే ఒక వైరసే కాకుండా ఓవరాల్గా దాని మీద ఉండేటువంటి క్రిములన్నీ పోవాలి అంటే మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. మనం ఈ పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసి కడిగితే వాటి టేస్ట్ మారిపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు అందరూ అది టేస్ట్ చేసే ఉంటారు. ఒకవేళ అట్లాంటిది ఏమనంటే మీరు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. మనం రీసెంట్గా బాగా క్లీన్ చేసి టేస్ట్ మారిపోయిన వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉంటాయి. బట్ జనరల్గా అలాంటిదే దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. వెజీ వాష్ అని ఇంకొక ప్రోడక్ట్ ఉంది. సో దాంతో ఏంటంటే మీకు ఉన్న వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటి మీద ఒక 2 minutes స్ప్రే చేసి ఒక 2 minutes వదిలేసి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే దాని మీద ఉండేటువంటి మైన్యూట్, మనకి కంటికి కనపడినటువంటి ఎన్నో మనకి అవసరం లేనివి, మనం తీసుకోకూడనివి ఎన్నో దాని మీద ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద మనకి మైక్రోస్కోప్తో చూస్తే మాత్రమే కనిపించేటువంటి సూక్ష్మజీవులు రకరకాలు ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి ఇలాంటి వెజీ వాష్ లాంటి ప్రోడక్ట్తో క్లియర్ అవుతాయి. సో జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి ఒక సిరీస్ ఆఫ్ కొన్ని వీడియోస్ మనం ఈ డిఫరెంట్ ప్రోడక్ట్స్, అది మనకి ఉపయోగపడే విధానం ఏంటి, దాన్ని ఎలా వాడుకోవచ్చు, దానివల్ల మనకు కలిగే లాభం ఏంటి, ఇట్లా కొన్ని ప్రోడక్ట్స్ గురించి చూద్దాం. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ దీస్ ప్రోడక్ట్స్ ఇన్ ద సైట్. ద వెబ్సైట్ ఇస్ thegreenchannelmsme.com. అట్లాగే వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. సో దానికి మీరు ఎయిదర్ యూ కెన్ కాల్ ఆర్ యూ కెన్ సెండ్ ఎ మెసేజ్. విల్ ట్రై టు రెస్పాండ్ బ్యాక్ విత్ యువర్ క్వెరీస్, ఆన్సర్స్ టు యువర్ క్వెరీస్. ఓకే. సో ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. జనరల్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ లేదంటే ఆర్గానిక్ మెటీరియల్ అనగానే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఐ నో దట్ యూ మైట్ బి థింకింగ్ అబౌట్ ద కాస్ట్ నౌ. మామూలుగా దొరికేటువంటి వెజిటబుల్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్ అనగానే ఇట్లా వెళ్ళిపోతుంది ప్రైస్. కానీ ఈ ప్రోడక్ట్స్ రేంజ్లో మీకు అట్లాంటి డిఫరెన్స్ లేదు, చాలా కొద్ది ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా రీసెర్చ్తో కూడుకున్న విషయం కాబట్టి అఫ్కోర్స్ కొంచెం దెర్ విల్ బీ అ స్లైట్ డిఫరెన్స్. బట్ మీరు ఒక్కసారి వెబ్సైట్లోకి వెళ్ళి ప్రైస్ క్యాటలాగ్ చూడండి. సో మీకు అర్థమవుతుంది. సో మామూలుగా మనం రెగ్యులర్గా కొనేటువంటి ఈ క్లీనింగ్ ప్రోడక్ట్స్ అన్నీ ఎలాంటి రేంజ్లో ఉంటాయో ఇవి కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉంటాయి. సో కాబట్టి మీరు ఒకసారి అక్కడ చెక్ చేసుకొని ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ యూ ఆర్డర్. ఇఫ్ యూ వాంట్ మోర్ డీటెయిల్స్ ఒక్కసారి కాంటాక్ట్ చేసి యూ కెన్ ఆర్డర్. అందులో మెంబర్ అవ్వచ్చు. మీరు ఫస్ట్ సైట్లోకి లాగిన్ అయ్యి ఒక సైన్అప్ చేయండి. సో యూ విల్ గెట్ మోర్ అప్డేట్స్, వాట్ న్యూ ప్రోడక్ట్ ఈస్ కమింగ్ ఇన్, ఏ ప్రోడక్ట్ మీద ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, ఏ ప్రోడక్ట్ మనకి ఎడిషనల్గా కొత్తగా రిలీజ్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు ఇఫ్ యూ బికమ్ ఎ మెంబర్ విత్ యువర్ ఈమెయిల్ ఐడి మనకి అన్ని డీటెయిల్స్ దాంట్లోంచి వస్తాయి. సో లాగిన్ టు ది వెబ్సైట్, become a member and then explore the product catalog, understand the product and then place an order. Any queries? Don't hesitate to call us on the given number. Thank you. See you in the next video.